జై హింద్. మనం చిన్నప్పటి నుంచి చూసుంటాం స్కూల్లో ఒక బుల్లీ కిడ్ ఉండేవాడు. వాడి పని ఏంటంటే బేసికల్లీ బాగా లావుగా, దుడ్డుగా లేదు ఏదో సమ్ సార్ట్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ పెట్టుకొని ఒక పైశాచిక ఆనందంతో కనిపించని అందరిని కొట్టేవాడు. వాడిని ఎవరు డామినేట్ చేసినా వాడు కంట్రోల్ చేసుకునేవాడు కాదు. మళ్ళీ వాడికి స్పెసిఫిక్‌గా ఏమి రిక్వైర్మెంట్స్ ఉండవు. అందరూ వాడికి భజనెయ్యాలి అని. ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అది ఇవాల్టి ప్రపంచంలో. కానీ వీడికి డైజెస్ట్ అవ్వని విషయాలు ఏంటంటే వీడి ఎదర వేరే కంట్రీస్ ఎలా నిలబడుతున్నాయి. ఎందుకంటే 200 ఇయర్స్ అగో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల కొత్త జాబ్స్ వచ్చాయి, కొత్త రూల్స్ వచ్చాయి. ప్రపంచం బేసిక్‌గా మారిపోయింది ఆ తర్వాత. అయితే ఒక్కసారి డబ్బులు సంపాదించుకున్న తర్వాత వీళ్ళకి ఏముంటది? ప్రపంచం మొత్తం మీద మాకు కంట్రోల్ ఉండాలి. ఇలా కొంచెం టైం గడిచిన తర్వాత 1950s వచ్చేసరికి మిడిల్ ఈస్ట్‌లో విపరీతమైన ఆయిల్ దొరికింది. విపరీతమైన రిసోర్సెస్ దొరికాయి. దాని మీద క్యాప్చర్ పెట్టుకొని ఫస్ట్‌గా గోల్డ్‌లో ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి డాలర్స్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మీ డాలర్ మీకు సేఫ్‌గా ఉండాలంటే యూఎస్ బాండ్స్‌లో రీఇన్వెస్ట్ చేసుకోండి. అలా ప్రపంచం మొత్తంలో ఈ పెట్రో డాలర్ అనేది ఏదైతే ఉందో దాని డామినేషన్ పట్టుకుంది. ఆ టైంలో పెహ్లవి అనే లీడర్ ఇరాన్‌లో డమ్మీ గవర్నమెంట్ ఆఫ్ అమెరికాని నడిపించేవాడు. బట్ ఇన్ డ్యూ టైమ్ ఒక రెవల్యూషన్ అయింది. చాలా థింగ్స్ మారాయి. బట్ ఈవెన్చువల్లీ గవర్నమెంట్స్ మారాయి. అక్కడి నుంచి మొదలైంది ఈ వార్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఇరాన్. ఇక్కడ మనం కొంచెం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్‌ని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అమెరికాకి ఇరాన్‌తో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? ఇరాన్ హ్యాస్ అబౌట్ 20-25% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ఒకటి. రెండోది ఇరాన్ ఇస్ బ్యాక్డ్ బై చైనా అండ్ రష్యా. ఈ పెట్రో డాలర్ డామినేషన్ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు బ్రేక్ చేయాలి. దిస్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. కొంచెం వెనక్కెళ్ళి చూస్తే అసలు అమెరికాకి ఇరాన్‌లో న్యూక్లియర్ వెపన్ రెడీ అయితే బాధేంటి? 25 ఇయర్స్ అగో కూడా ఇరాక్ మీద ఇదే నెరేటివ్‌తో అటాక్ చేసి 20 సంవత్సరాలు వాళ్ళ మీద అత్యాచారాలు చేసి రేపులు చేసి అక్కడ ఉమెన్ని కొంతమంది పెళ్లి చేసుకొని ఇంకొంతమంది వాళ్ళని వాడుకొని వదిలేసి వెళ్ళిపోయారు. చివరికి 20 సంవత్సరాల బిల్ ఇప్పటికి కూడా ఇరాకీ సిటిజన్సే కడుతున్నారు. సో ఇట్ కుడ్ బి ఇరాక్, ఇరాన్, సిరియా, లిబియా, వియత్నాం, జపాన్, ఎవ్రీబడీస్ వార్ అండర్ ద నేమ్ ఆఫ్ సేవింగ్ హ్యుమానిటీ బిల్ హ్యాస్ బీన్ పెయిడ్ బై దేర్ సిటిజన్స్. వాళ్ళ సిటిజన్సే ఆ డబ్బులు కట్టుకున్నారు. జాపాన్ స్టోరీయే తీసుకుందాం. 1940స్లో జాపాన్ పర్ల్ హార్బర్ మీద అటాక్ చేసింది. వరల్డ్ వార్ 2 జరుగుతున్న టైంలో. నువ్వు నా పర్ల్ హార్బర్ని అటాక్ చేస్తావా అని చెప్పి న్యూక్లియర్ వెపన్ డ్రాప్ చేశారు హీరోషిమా అనే ఒక సిటీ మీద. ఒకే రాత్రిలో 2,50,000 మంది చనిపోయారు. ఏమైంది హ్యూమానిటీ? ఏమైంది అమెరికా పీస్ టాక్స్? లిటరల్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడన్నా హీరోషిమా వెళ్తే అక్కడ ఒక డాక్యుమెంటరీ రన్ అవుతుంది. 60 ఇయర్స్ ఆఫ్టర్ ద డ్రాప్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్ వాళ్ళకి రావాల్సిన స్కిన్ డిసీజెస్, బోన్ డిఫార్మిటీస్, క్యాన్సర్స్ ప్రివేల్ అయ్యాయి. ఆ చనిపోయిన మనుషుల బాడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రిలేటివ్స్కి కలెక్షన్ కిందకి రోజుకు ఒక టైంలో అమర్చి పెట్టేవాడు. కొన్ని వేలాది బాడీస్ని పెట్టి ఈ టైంలో రిలేటివ్స్ రండి, ఇక్కడ మీ బాడీస్ని వెతుక్కోండి, ఉండే వాళ్ళని తీసుకెళ్ళండి అన్నారు. మీకు ఆ బాడీ దొరకలేదు అనుకోండి, గవర్నమెంటే డిస్కార్డ్ చేసేసేది. నెక్స్ట్ డే మళ్ళీ రిపీట్. ఇలా 2,50,000 మందిని చంపేసింది. ఇది ఒకటే కాదు, తర్వాత నాగసాకిలో కూడా ఇంకొక న్యూక్లియర్ బాంబ్ వేసింది. ఆ తర్వాత పీస్ ట్రీటీ జరిగింది. ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడదాం. 1947 తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ హోమీ బాబాని ఇన్వైట్ చేస్తారు. మీరు ఇండియాకి రండి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేద్దాం, న్యూక్లియర్ కంట్రీగా మనం డెవలప్ అవుదాం. అండ్ హోమీ బాబా గురించి సింపుల్ వన్ లైన్లో చెప్పాలంటే హీ వాజ్ అ వెల్ నోన్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్. సో ఆయన వచ్చి రాగానే న్యూక్లియర్ మిషన్ స్పీడ్ పట్టుకుంది. అండ్ విత్ ఇన్ నో టైమ్ వీఆర్ అబౌట్ టు క్రాక్ అండ్ బికమ్ ద న్యూక్లియర్ వెపన్. ఆయన వచ్చి రాగానే ఈ న్యూక్లియర్ వెపన్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని అకంప్లిష్ చేసుకునే స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు. ఇంకొంచెం టైంలోనే ఇండియా ఒక న్యూక్లియర్ వెపన్ కంట్రీ కాబోతుంది అనే టైంలో ఆయన ప్రెస్ బ్రీఫింగ్లో అనౌన్స్ చేస్తారు ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండబోతుంది అని. చెప్పిన కొద్ది టైంలోనే యూరోప్లో ఒక కాన్ఫరెన్స్ గురించి బయలుదేరి మధ్యదారిలో ఫ్లైట్ బ్లాస్ట్ అయింది. అఫ్కోర్స్ దాని హిస్టారికల్గా వీళ్ళు చెప్తారు టెక్నికల్ ఎర్రర్ అని, నిజాలు ఎప్పటికీ బయటికి రావు. అలా ఈ ప్రోగ్రామ్ స్లో డౌన్ అయింది. ఇంకొంచెం టైం ముందుకెళ్తే ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ దగ్గర ఈ ఫైల్ చేరింది. మళ్ళీ ఈ మిషన్ రీస్టార్ట్ అయింది. అదే టైంలో పాకిస్తాన్తో ఇండియా వార్కి దిగింది. ఆ టైంలో ఈ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో ఈస్ట్ పాకిస్తాన్ ఉండే. సో ఈస్ట్ పాకిస్తాన్తో వార్ గెలిచి దానికి ఒక సపరేట్ కంట్రీగా క్రియేట్ చేసి అట్ ద సేమ్ టైం ఈ వార్ని గెలిచి మన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డిలే చేసుకున్నాం. బట్ ఈ వార్ ఏదైతే జరిగిందో ఇందులో ప్రెసిడెంట్ నిక్సన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారికి ఫోన్ చేసి మీరు ఇప్పటికిప్పుడు ఈ వార్ ఆపకపోతే నేనే దిగాల్సి వస్తుంది అంటే, ఇది నా కంట్రీ వార్, ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను, నువ్వు కాదని ఫోన్ పెట్టిందా. అమెరికా పాకిస్తాన్ ఎంత సపోర్ట్ చేసిందంటే వాళ్ళు ఒక స్పెషల్ ఫ్లీట్ని ఇండియా మీదకి పాకిస్తాన్ సపోర్ట్ కిందకి డిప్లాయ్ చేసింది. బట్ ఇండియాకి సపోర్ట్కి వచ్చింది రష్యా ఆ రోజుల్లో. ఈవెన్చువల్లీ మనం వార్ గెలిచాం. బట్ మన న్యూక్లియర్ ప్రోగ్రామ్
మళ్ళీ డిలే అయింది. ఇంక ఇలా 1990స్‌కి వస్తే ఇండియా ఇప్పుడు న్యూక్లియర్ టెస్ట్ చేస్తుందనే విషయం తెలుసుకొని స్పెషల్ శాటిలైట్స్ ఇండియా మీదకి పంపించి మొత్తం ప్రోగ్రామ్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని ఇండియా మీద శాంక్షన్స్ చేశారు. మీరు ఇప్పటికిప్పుడు ఇది ఆపకపోతే మీ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాం. మీ మొత్తం ఎక్స్‌పోర్ట్స్ మీద మేము శాంక్షన్స్ చేస్తున్నాం అన్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని డీల్ చేసుకుంటూ ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని అండర్ ద కార్పెట్ నడిపించిన హీరోనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి. ఏ టైంకి ఫస్ట్ శాటిలైట్ వస్తుంది, ఏ టైంకి నెక్స్ట్ శాటిలైట్ వస్తుంది, వాళ్ళు ఎవ్రీ డే దాని మీద రిపోర్ట్స్ రాసేవాళ్ళు. ఆ మధ్యలో ఏదైతే విండో ఉంటుందో 8 అవర్స్, 6 అవర్స్, 7 అవర్స్, ఆ విండోలో వీళ్ళు న్యూక్లియర్ టెస్ట్ మీద చేయాల్సిన పనులు చేసి మళ్ళీ శాటిలైట్‌లో పొద్దున ఏదైతే ఇమేజ్ క్యాప్చర్ అవుతుందో అదే రీక్రియేట్ చేసుకొని సెకండ్ శాటిలైట్ చూపించాడు. ఆ సెకండ్ శాటిలైట్ క్రాస్ చేసి మళ్ళీ థర్డ్ శాటిలైట్ వచ్చేలోపు ఏదైతే 7 అవర్స్ టైం ఉంటుందో మళ్ళీ దాని మీద పనిచేసేవాడు. అంటే మన న్యూక్లియర్ వెపన్ మనం క్రియేట్ చేసుకోవడానికి ఈయనెవడు ఇన్ని కష్టాల మధ్యలో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కండక్టెడ్ ద ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ అండ్ ఇండియా హెస్ బికమ్ ది న్యూక్లియర్ పవర్ టు ద వరల్డ్. ఇప్పుడు ఆ కంట్రీస్ అడుగుతుంది ఏంటి, మా డిఫెన్స్కి మేము క్రియేట్ చేసుకుంటున్నాం, మేము ఎవరి మీద వేయట్లేదంటే నువ్వు చేయకూడదు, యు ఆర్ ఎ థ్రెట్ టు హ్యూమానిటీ. మరి నువ్వు చేసింది ఏంటి? వియత్నాంలో క్లౌడ్ సీడింగ్ చేసి ప్రజల్ని చంపేశారు 1950స్లో. ఇప్పుడు మనం దుబాయ్లో, సౌదీలో, ఇండియాలో వాడుతున్నాం అని చెప్పుకుంటున్నాం. 1950స్లో వాడారు వియత్నాంలో క్లౌడ్ సీడింగ్. ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ చేశారు 20 ఇయర్స్. చివరికి ఏమైంది? మళ్ళీ తాలిబాన్ గవర్నమెంట్ని కూర్చోబెట్టి వెళ్ళారు. ఇలా మీరు హిస్టారికల్ చూసుకుంటూ వెళ్తే పీస్ తీసుకొస్తున్నాం అన్న కంట్రీస్ ఏవైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఇంకో విషయం తెలుసా? ఇన్ని వార్స్ జరుగుతున్నా, ఇంత అమ్యునేషను, ఇంత టెక్నాలజీ వాడుతున్నాం కదా, దీని అన్నిటికి గల మూల కారణం ద కంపెనీస్ హూ బిల్డ్ ఆల్ దిస్ ఇవన్నీ అమెరికన్ మేడ్. 6 out of 10 కంపెనీస్ ఈ వార్ మిషనరీని రెడీ చేస్తాయి. అప్రాక్సిమేట్లీ $350 బిలియన్ వర్త్ ఉన్న ఇండస్ట్రీస్. అమ్యునేషన్ లేకపోతే అమెరికా ఎకనామీకి క్రాక్ వస్తుంది. వార్స్ ఉండాలి, అమ్యునేషన్ నాతో కొనాలి. మీ అమ్యునేషన్ మీరు రెడీ చేసుకోకూడదు, మీ వెపన్స్ మీరు రెడీ చేసుకోకూడదు. చూస్తున్నారా ఈ స్కూల్లో మన బులీ కిడ్? ఇప్పుడు చెప్పండి, ఒక న్యూట్రల్ సినారియోలో ఎలా అమెరికా చెప్తున్న ఈ మాటలన్నీ రైట్? నేను యూఎస్లో ఉన్నాను, నేను యూఎస్లో వన్ ఆఫ్ ద ప్రైమ్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకున్నాను. బట్ ఐ విల్ నాట్ షై అవే ఫ్రమ్ ద ట్రూత్. ద ట్రూత్ ఈస్ యు ఆర్ అ బులీ అండ్ యూ వాంట్ టు బీ అ బులీ టు ద వరల్డ్. ఇప్పుడు ఇరాన్ స్టోరీ సింపుల్. నువ్వు మా టాప్ లీడర్షిప్ని చంపేసావు, మేము 45 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. వీళ్ళ సిస్టమ్ ఎలా ఉందంటే, వీళ్ళ టాప్ లీడర్షిప్ ఏదైతే ఉంటుందో ఆ టాప్ లీడర్షిప్లో సుప్రీం లీడర్ ఎవరినైతే వీళ్ళు చంపేశారో ఆ నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు ఉండాలి అన్న దాంట్లో ఆల్రెడీ 84 మెంబర్స్ లిస్ట్లో ఉంటారు. నువ్వు 10 మందిని చంపావనుకో, ఇంకా 74 మెంబర్స్ ఉంటారు. ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో కొన్ని వందలాది మంది రెడీ టు టేక్ ఓవర్ పొజిషన్లో ఉన్నారు. సో డియర్ ఫ్రెండ్స్, చివరి అక్కడికి ఒక మాట. ఏదో మీ అమ్మాయో, అబ్బాయో, లేదా మీకు తెలిసిన వాళ్ళు, లేదా మీడియా నెరేటివ్లోనూ అమెరికా మనకు ఫ్రెండ్ అనుకోకండి. అమెరికా ఎవరికి ఫ్రెండ్ కాదు. అమెరికాని ఎంత డీప్గా మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మీకు అంత రియాలిటీ అర్థమవుతుంది. కేవలం 500 సంవత్సరాల హిస్టరీ ఉన్న దేశం ఇది. వీళ్ళకి ఒక విషయం అయితే బాగా తెలుసు, మనం ప్రపంచంలో అగ్రస్థానంలో యారగెంట్గా నిలబడాలి అంటే మిగతా వాళ్ళని తొక్కాలి అని. అందుకే ఈ యూరోపియన్ సివిలైజేషన్, అది ఆస్ట్రేలియా అయినా కావచ్చు, అమెరికా అయినా కావచ్చు, వీళ్ళే కదా అటు వెళ్ళి సెటిల్ అయింది. ఈ సెటిలర్స్ ఎక్కడ చేరినా వీళ్ళ బ్లడ్లోనే ఆ హైయరార్కీ అనేది ఉంటుంది. మేమే పెద్ద, మేమే గొప్ప అని. ఈ సుప్రీమసిస్ట్లో ఇదే ప్రాబ్లం. అండ్ వీళ్ళకి రైట్ఫుల్గా ఆన్సర్ ఇస్తున్న వాళ్ళు, డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇస్తున్న వాళ్ళు, బ్యాక్ ఎండ్లో రష్యా అండ్ చైనా ఆన్సర్ ఇస్తున్న వాళ్ళు ఆర్ ద స్ట్రాంగెస్ట్.